వికారాబాద్లో సంచలనం సృష్టించిన మహిళా హత్య కేసులో నిందితుడు తరూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన బాబుగా పోలీసులు గుర్తించారు. మృతురాలు అనసూయ బాబుకు మధ్య వివాహేతర సంబంధం ఉందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గత 6 నెలలుగా అనసూయ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో బాబు ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు బాబుపై గతంలో కూడా చాలా కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. గుర్తించడం జరిగింది. ఎర్రోళ్ళ అనసూయ అని చెప్పేసి సుమారుగా ఏజీ 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, ఆమె యొక్క సెల్ ఫోన్ నెంబరు, మిగతా వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత నేరస్తుడు ఎవరై ఉంటారు అనే దాని మీద అన్ని సమాచారం సేకరించి సీసీటీవీ ఫుటేజెస్, ఇతర టెక్నాలజీస్ కూడా దానికి అనుసంధానం చేస్తూ చేయడం ద్వారా మనకి నేరస్తుడు వాళ్ళు కూడా అనుమానం ఈ హౌస్పల్లి బాబు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అతని ఆధారాలు, ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ లొకేషన్ తీసుకుంటే మనకి ఈ హౌస్పల్లి బాబే మనకి నేరస్తుడు అని చెప్పి తెలియజేసింది. ఇందులో అది వీళ్ళిద్దరి యొక్క కనెక్టివిటీ ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ మృతురాలైనటువంటి ఎర్రోళ్ళ అనసూయకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అతని భర్త చనిపోయి పిల్లలు కూడా లేరు. చేవెళ్లలో ఉంటూ డైలీ కూలి పని చేసుకుంటూ ఉండేది. ఆ క్రమంలో ఈ హౌస్పల్లి బాబుది ఇక్కడ నేటివ్ ప్లేస్ మన దారూరు లిమిట్స్. ఇతను కూడా లేబర్ వర్క్లో పనిచేసుకుంటూ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కొద్దిగా గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఎప్పుడైతే ఆమె ఇతన్ని రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఇతను కూడా ఆమె మీద కసి పెంచుకోవడం జరిగింది. అతని దగ్గర రానిట్లేదు అనే ఉద్దేశంతో. అయితే గతంలో కూడా ఇతను కొన్ని డబ్బులు ఇచ్చాడు, నేను మృతురాలకి డబ్బులు ఇచ్చినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను దగ్గరికి రానిట్లేదు అని చెప్పేసి ఆమె మీద కొంచెం అనుమానం కూడా పెంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమెను ఎట్లయినా సరే ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో నమ్మించి చేవెళ్ళ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వైన్ షాప్లో లిక్కర్ సేల్ చేయడం, అక్కడ పోయి లిక్కర్ కన్జ్యూమ్ చేయడము అవుట్స్కట్స్లో, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ మాట పెరిగి ఆల్టర్కేషన్ జరిగి స్ట్రగుల్ జరిగి తర్వాత అమ్మాయిని కొట్టడం జరిగింది. మన స్మాదరింగ్ చేశారు. ఆ తర్వాత ఆమె చీరతోటే గట్టిగా గొంతు బిగించడం జరిగింది. దాంతో చనిపోయిందని తెలిసిన తర్వాత ఆ చీరతోటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గడ్డిని సేకరించి అక్కడ గుర్తుపట్టకుండా శవాన్ని గుర్తుపడితే ఎమ్మటే ఐడెంటిఫై అయితే చెప్పేసి గుర్తుపట్టకుండా ఉండాలని కాల్చివేయడం జరిగింది.